శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, క్రైస్తవ దంపతుల వివాహ దినము ఆ రోజున ప్రమాణాలు చేస్తారు. వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, కలిమి ఎందును, లేమి ఎందును నిన్ను ప్రేమిస్తాను, పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను అని పురుషుడు తాను పెళ్లి చేసుకుపోయే స్త్రీతో ప్రమాణం చేస్తారు. సకల పరిస్థితులలోనూ నేను నీకు లోబడి ఉంటాను అని, నా శరీరంతో నేను ఘనపరుస్తానంటూ స్త్రీ కూడా తాను వివాహం చేసుకునే పురుషునితో ప్రమాణం చేస్తుంది. అవును, అలా వాళ్ళు దైవ సన్నిధిలో చేసినటువంటి ప్రమాణాలు ఇంకా బంధువులు చెవులలో తాజాగా ప్రతిధ్వనిస్తూ ఉండగానే క్రైస్తవ కుటుంబాలలో కలతలు మొదలవుతూ ఉంటున్నాయి. కారణమేంటి? జీవిత భాగస్వామికి దుర్భరమైనటువంటి వ్యాధి వచ్చిందని కాదు, కనీస అక్కర్లు తీర్చలేదని దారిద్ర్య బాధ కాదు, నా మాట నెగ్గటం లేదే అన్న బాధ. నేను చెప్పిందే చేసి తీరాలి అంటూ వారు పట్టింపులు పట్టి గట్టిగా పీడిస్తున్నారు. కాబట్టి ఆ మాటలు చిలికి చిలికి గాలివానగా మారతాయి. క్రైస్తవ కుటుంబాలలో విడాకులు అన్నటువంటి దాకా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. చూడండి, సాక్షాత్తు పరలోకపు యొక్క రాజకుమారుడే కష్టపడి విధేయత నేర్చుకున్నాడు అని ఇందాక మాట మనకు సెలవిస్తోంది. కానీ ఈనాటి క్రైస్తవ స్త్రీలు, పురుషులు విధేయతను నేర్చుకోలేకపోతూ ఉంటున్నారు. ఈనాటి స్త్రీలు భర్తలు గౌరవించడం తమకు అవమానంగా భావిస్తూ ఉంటున్నారు. ఈనాటి క్రైస్తవ పురుషులలో అనేక మంది తమ భార్యలను ప్రేమించలేకపోతూ ఉన్నారు. వారికి తమ భార్యను ప్రేమించడం కంటే వారిని పరిపాలించడమే వారికి ఎక్కువ ఇష్టం. ప్రేమతో హక్కును చేర్చుకోలేకరు, కానీ అధికారం మాత్రం జోరుగా చలామణి చేయిస్తూ ఉంటున్నారు. ఈ కారణంగానే క్రైస్తవ కుటుంబాలు కుప్పకూలిపోతూ ఉంటున్నాయి. వీళ్ళు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? ఈ సంబంధం దైవచిత్తం అంటూ డంబా బజాయించి మరీ ఆ పెద్దలు వధువరులు ఇచ్చిన సాక్ష్యాలు ఏ గాల్లో కలిసిపోయినట్టు? క్రైస్తవ కుటుంబాలలో ఏం నేర్చుకుంటూ ఉన్నారు? దయచేసి ఇప్పుడైనా దైవ సన్నిధిలో దేవుని కుమారుని పోలి జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి మాటలు వింటున్న బిడ్డలందరూ వారి జీవితాన్ని కట్టుకోవటానికి నేర్చుకుని కుటుంబాన్ని కట్టుకునే అనుభవాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.